ప్రేక్షకులకు ఫుల్ ఫన్ అండ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ అందించడంలో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైజాగ్ ఎక్స్పో 2026లో మరో స్పెషల్ అట్రాక్షన్ రోబోటిక్ అండ్ హోలోగ్రామ్ షో. ఇప్పటికే విశాఖలో తొలిసారిగా వర్చువల్ డూమ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్, యమలోకం, డైనో పార్క్, మాట్లాడే చెట్టు, పిల్లమర్రి చెట్టు, ఇంకా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, ఫుడ్ స్టాల్స్తో వినోదాన్ని పంచుతున్న బీచ్ రోడ్లోని ఏఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2026 ఎగ్జిబిషన్ ప్రాంగణంలో రోబోటిక్ అండ్ హోలోగ్రామ్స్ షో సందర్శకులను మరింతగా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. వర్చువల్ డూమ్లో 360 డిగ్రీలలో స్క్రీన్ను వీక్షించడం కొత్త అనుభూతితో పాటు ప్రతి సంవత్సరం నగరవాసులకు కొత్త కాన్సెప్ట్లతో వినోదాన్ని పంచే వైజాగ్ ఎక్స్పో నిర్వాహకులు ఈ సంవత్సరం వేసవిలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందాన్ని, విజ్ఞానాన్ని పంచే విధంగా ఎక్స్క్లూజివ్ థీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వైజాగ్ ఎక్స్పో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. వైజాగ్ ఎక్స్పోలో ఈ సమ్మర్కి సరికొత్తగా మనము ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్, అంటే భారతదేశంలో ఎన్ని ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రప్రథమంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ఈ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఏఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ప్రప్రథమంగా నా 32 సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ప్లేస్లో ఇన్ని ఎంటర్టైన్మెంట్స్. ఒకటి ముందు నుంచి మనం మాయాలోకం, యమలోకం మనం చూస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఇప్పుడు యాడాన్గా మనం ఇక్కడ రోబోటిక్ యానిమల్స్ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా 360 డోమ్ని కూడా మనం ఫస్ట్ టైం మనం వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేశాము. అదేవిధంగా ఈరోజు సరికొత్త విధానంగా ఒక రోబో ఏదైతే ఉందో, మనం రోబో సినిమాలో చూసిన రోబోస్ ఏదైతే ఉంటాయో అదేవిధంగా రోబోస్ ఇక్కడ మనం ప్రప్రదంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా రోబోటిక్ డాగ్స్, అదేవిధంగా రోబో ఇక్కడ మనం ప్రప్రదంగా పెడుతున్నాము. దీంతోపాటు హాల్ మార్క్ లోగోస్ కూడా ఇక్కడ మనం పెడుతున్నాము. అంటే హాల్ మార్క్ లోగో అంటే దాంట్లో ఒక డిఫరెంట్ ఇమేజెస్, పిక్చర్స్ మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చూపర్లు ఆకర్షించే విధంగా దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ 100 రూపాయలు తీసుకున్న వారికి మాయాలోకం ఉచితంగా చూపిస్తున్నాము. అదేవిధంగా యానిమల్స్ కూడా మనం ఉచితంగానే చూపిస్తూ ఉన్నాము. అంటే 100 రూపాయలకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా దొరకదు, ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ ఉన్నాము. ఇది ఎస్పెషల్లీ ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని వేసవి హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చిన్నారి పిల్లల్ని ఎంటర్టైన్ చేసే దానికోసం ఈ రోజు నుంచి డూమ్ టికెట్ 100 రూపాయలని ఈ రోబోటిక్ 2 కలిపి 100 రూపాయలకే చూపించే విధంగా కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఒక 100 రూపాయల మీద 2 షోలు చూడొచ్చు. ఆ 100 రూపాయలతో మిగతాన్ని ప్రదర్శన కూడా చూసే విధంగా మనం ఏర్పాటు చేశాము. ఇక్కడ రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశాఖ నగర ప్రజలను కనువిందు చేయనున్నది. ఈ ఎగ్జిబిషన్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే మన విశాఖ నగర ప్రజలను అలరించనుంది. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మాకు ఇంకా స్థలావకాశం కొన్ని రోజులు ఉంది కాబట్టి ఈ ప్రదర్శన అతి తక్కువ సమయంలో ముగింపు పలకబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంతకాలం సహాయపడినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ ప్రదర్శన ఇంకా కొన్ని రోజులు మాత్రమే. ఈ సందర్శకుల్ని అందరినీ కూడా వాళ్ళ ఆహ్లాదాన్ని పంచే విధానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ బుకింగ్స్ వచ్చే వారి కోసం కూడా మేము ఒక అవకాశం ఇస్తూ ఉన్నాము. గ్రూప్గా ఎవరైతే ప్యాకేజెస్ వైగా గ్రూప్ బుకింగ్ వస్తారో వారికి టికెట్స్ కూడా ఎక్కువ రాయితీ ఇచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసే విధంగా కూడా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశాఖ నగరానికి విచ్చేసినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అంటే టూరిస్టులు వచ్చేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా వారి కోసం ఎగ్జిబిషన్ ఓపెనింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మీ ద్వారా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.